ఈక్విటీగా సమర్పించే మార్కెట్ సెట్లో స్వాగతం. ఇక నిన్న వీక్లీ ఆప్షన్స్ నిఫ్టీ ఎక్స్పైరీ తర్వాత ఈరోజు బుల్స్ అగైన్ వాళ్ళ కంబ్యాక్ ర్యాలీని మనకి చూపించారు నిఫ్టీలో అని చెప్పుకోవచ్చు. సో నిన్న మనం చూసాం 25,900 ఏదైతే స్మార్ట్ మనీ ప్లే చేసిందో నిఫ్టీ ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అవటం చూసాం 25,910 దగ్గర. సో ఈరోజు ఒక ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత నిఫ్టీ చాలా చాలా అప్ మూవ్ రావటం చూసాం థ్యాంక్స్ టు ఐటీ నేమ్స్. సో మొత్తం ఐటీ యాజ్ ఏ స్పేస్ ఆల్మోస్ట్ ఒక 3% పెరగడం తోటి ఐ థింక్ నిఫ్టీ క్లోజ్ టు అబౌట్ ప్రీవియస్ స్వింగ్ హై ఆర్ మేబీ మల్టీ వీక్స్ హై ఏదైతే అనుకుంటున్నాం మనం 26,010 పైన క్లోజ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ 23rd October రోజు హై ఏదైతే ఉందో 26,104 దానికి వీఆర్ జస్ట్ అబౌట్ 60-70 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ అని చెప్పాలి. అండ్ దాని తర్వాత మనందరికి తెలిసిందే 26,277 ఇదైతే ఆల్ టైమ్ హై ఉందో లాస్ట్ సెప్టెంబర్లో రావటం చేసాం. సో అక్కడికి మనం చూస్తే కనుక జస్ట్ అబౌట్ 200 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ లెవెల్ ఉంది. సో 1%, మేబీ లెస్ దాన్ 1% నిఫ్టీ ఆల్ టైమ్ హైకి చెరువులో ఉందని చెప్పుకోవాలి. బట్ ఏదైనప్పటికీ మన గతంలో కూడా ప్రాబ్లీ 26,100కి వచ్చినాక ఆల్మోస్ట్ 25,300 దాకా కూడా వెళ్ళటం చూసాం. సో ఈసారి అదే జరుగుతుందా లేదంటే 26,277 దాటి మేబీ ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనేది చూపిస్తుందో మనం చూడాలి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ నాన్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సపోజ్ ఐటీ ఈరోజు చూస్తే కనుక 3% పెరిగింది. సో ఈరోజు 140 పాయింట్స్ గెయిన్ ఏదైతే నిఫ్టీలో చూసామో ఆల్మోస్ట్ 110 పాయింట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఐటీ అనే మనం చెప్పుకోవాలి. మేబీ ఇంకా అదర్ సెక్టర్స్ లైక్ హెల్త్ కేర్ అండ్ ఫార్మా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ మెజారిటీ ఇట్ వాస్ ఐటీ కానీ మనం చూస్ చేసుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ సపోర్ట్ పాయింట్ అయితే ఎక్కడా చేంజ్ అవ్వలేదు. 25,756 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ రెసిస్టెన్స్, ఇమీడియట్ రెసిస్టెన్స్ 26,104, దాని తర్వాత 26,277 వరకు కూడా ఒక మంచి రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో మనం ఆల్మోస్ట్ మిడ్ పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతున్నాం. 26,050 ఏదైతే ఉందో ఇటు నుంచి 200 పాయింట్స్ అప్ అండ్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డౌన్ సూచిస్తుంది. అంటే సపోర్ట్ పాయింట్కి మనం కన్సిడర్ చేస్తే కనుక సో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా ఈ స్టేజ్లో, బట్ డెఫినెట్లీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. సో ఈరోజు లో మనం చూస్తే కనుక 25,856. సో అలాంటి లోస్ ఏమైనా వచ్చినాయి అంటే కనుక ఐ థింక్ అక్కడి నుంచి ఓన్లీ 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 25,700 నుంచి 26,300 మధ్యలో కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈరోజు నిఫ్టీ గెయినర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇందాకే అనుకున్నట్టు ఐటీ నేమ్స్ అక్రాస్ ద బోర్డ్ అన్ని పెరగటం చూసాం. రైట్ ఫ్రమ్ హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటివి ఎనీవేర్ బిట్వీన్ 1 to 4.5% కూడా పెరగటం చూసాం. సో బిగ్గెస్ట్ గెయినర్ హెచ్సిఎల్ టెక్ అని చెప్పుకోవాలి, 4.2% దాకా పెరగటం చూసాం. దానికన్నా ముందు మ్యాక్స్ హెల్త్ కేర్, సో బిట్ అండ్ డౌన్ నేమ్ కపుల్ ఆఫ్ డేస్గా ఇది 4.27% పెరిగి బిగ్గెస్ట్ గెయినర్ ఇన్ నిఫ్టీలో మనకి రావటం చూసాం. కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ సన్, డాక్టర్ రెడ్డి లాంటివి పాజిటివ్గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆఫ్ మ్యాక్స్ హెల్త్ కేర్, అపోలో కూడా 1% పైకి వెళ్ళటం చూసాం. కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ లైక్ ఎస్బీఐ, కోటక్, ఐసిఐసిఐ బ్యాంక్ కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవటం చూసాం. మెటల్ నేమ్స్ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అండ్ లూజర్స్ విషయానికి వచ్చేసరికి అగైన్ టాటా మోటార్స్ 4th డే ఆఫ్ లూజింగ్ స్ట్రీక్ అంటాం మనం ఇది. ఆటో నేమ్స్ అన్ని కొన్ని పెరుగుతున్నప్పటికీ మేబీ టాటా మోటార్స్లో డౌన్ గ్రేడ్స్ చాలా రావడంతో ఈ రోజు కూడా 2.8% దాకా కరెక్ట్ అవటం చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మారుతి 1% దాకా కరెక్ట్ అవటం చూసాం. మేబీ కొన్ని పిఎస్యు నేమ్స్ లైక్ కోల్ ఇండియా, ఎన్టీపీసీ లాంటి స్టాక్ కొద్దిగా నెగిటివ్ ట్రేడ్ అవటం చూసాం. అండ్ కోర్ సెక్టర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో గ్రాసిమ్, అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్ లాంటివి ప్రాఫిట్ బుకింగ్ గ్రో అవటం చూసాం. ఇక ఇన్సూరెన్స్ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ లేదంటే బిజినెస్ హౌసెస్ ఏవైతే నిఫ్టీలో కొద్దిగా వెయిటేజ్ ఉన్నాయో అదాని అండ్ రిలయన్స్, ఈ రెండు గ్రూప్స్ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక హయ్యర్ హైస్ ప్రోగ్రామ్ ఆల్రెడీ జరుగుతుంది. మనకి ఎప్పుడైతే 58,577 కట్ అయిందో ప్రీవియస్ లైఫ్ టైం హై మనం చాలా వీడియోస్లో అనుకున్నాం. నెక్స్ట్ టాప్ 59,500, 60,000 అని. సో 59,200 దాకా ఈరోజు రావటం చూసాం. సో ఇంకో 700 పాయింట్స్ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే వోలటాలిటీ కొద్దిగా పెరుగుతోంది ఈ స్టేజ్లో. ఈరోజు మనకి చూస్తే కనుక 58,700 నుంచి 59,200. సో ఈ
500-550 పాయింట్స్ వోలటాలిటీ అనేది మనకి జరుగుతుంది చూసాం ఈరోజు. ఇనిషియల్గా కొద్దిగా సెల్లింగ్ వచ్చినప్పటికీ బ్యాంక్ నిఫ్టీలో థ్యాంక్స్ టు పిఎస్యు నేమ్స్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో ఒక మంచి బయింగ్ రావడంతో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ టు 300 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అవుతుంది చూసాం. సో సపోర్ట్ పాయింట్ 58,099 దగ్గరే ఉంటుంది. మేజర్ సపోర్ట్ విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్, అంటే ఇక్కడ నుంచి 200 పాయింట్స్ కింద. బట్ మిడిల్లో మనకు చూస్తే కనుక 23rd అక్టోబర్ రోజు ఏదైతే 58,577 ఒక న్యూ హై హిట్ అయిందో అది కూడా ఒక సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ డిమాండ్ జోన్ 58,500 to 58,000 అని చెప్పుకోవచ్చు. సప్లై జోన్ 59,500 to 60,000 అనుకోవచ్చు. సో ఈ స్టేజ్లో లాంగ్ పొజిషన్ వెళ్ళడం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా, ఎందుకంటే 800 to 1,000 పాయింట్స్ కింద ఉంది అండ్ అదేవిధంగా 700 to 1,000 పాయింట్స్ పైకి కూడా కనపడుతుంది. కాబట్టి రిస్క్ టు రివార్డ్ అంత గ్రేట్ లేదు. కాబట్టి వీ షుడ్ అవాయిడ్ బ్యాంక్ నిఫ్టీ లాంగ్స్. బట్ ఉన్న పొజిషన్ని మెయింటైన్ చేస్తూ స్టాప్ లాస్ని పెట్టుకుంటూ ప్రాబ్లీ ఒక స్టీప్ కరెక్షన్ వచ్చి మేబీ 500-700 పాయింట్స్ కరెక్షన్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. సో ఇందాక అనుకున్న నేమ్స్లో పిఎన్బి బిగ్గెస్ట్ గెయినర్గా నిలవటం చేసాం పిఎస్యు స్పేస్లో 2.8%. దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ మోర్ దాన్ 1% దాకా పెరగటం చూసాం. కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ, కోటక్ ఏవైతే హెచ్డిఎఫ్సి నిఫ్టీలో ఉన్నాయో ఇవి కూడా కొద్దిగా పాజిటివ్గా గ్రీన్లో ట్రేడ్ అవటం చేసాం. అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ ఈ రెండిట్లోనే కొంచెం సెల్ ఆఫ్ అనేది మనకి కనపడింది. దట్స్ టూ బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ అండ్ నేమ్స్లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్ మిడ్ క్యాప్ ఐటీస్. ఎక్కడైతే ఐటీ యాజ్ ఏ హోల్ ఒంటి చేత్తోటి నిఫ్టీని పైకి తీసుకెళ్ళిందో ఇక్కడ కూడా మనకి ఐటీ నేమ్స్ అనేవి కూడా చాలా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది చూసాం. స్టాక్స్ లైక్ కోఫోర్స్, పర్సిస్టెంట్, ఎంఫసిస్, బిఎఫ్ఎల్ ఇవన్నీ కూడా సైంట్ చాలా చాలా స్ట్రెంగ్త్ అనేది ఎగ్జిబిట్ చేయడం చేసాం. తర్వాత సెగ్మెంట్ మనం వెళ్ళి చూస్తే కనుక సెక్టర్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ హౌసెస్ అండ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ 361 కానీ లేదంటే బిఎస్సి, ఎంసీఎక్స్ ఇవన్నీ కూడా చాలా చాలా పాజిటివ్గా మనకు ట్రేడ్ అవుట్ చేసాం. ఇక న్యూ ఏజ్ అండ్ అదర్ కంపెనీస్ లైక్ మనకు చూస్తే కనుక పాలసీ బజార్, నౌకరీ లాంటివి ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అవుట్ చేసాం. కొన్ని స్టాక్స్ ఎక్కడైతే హైబీటా నేమ్స్ మనం అనుకుంటామో వాటిల్లో కొద్దిగా పాజిటివిటీ అనేది మనకు కనపడుతుంది చూసాం. సో కళ్యాణి జ్యువెలర్స్ కానీ లేదంటే దాల్మియా భారత్, కొద్దిగా హైబీటా నేమ్స్ ఇవన్నీ కూడా వాటిల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఆ, మనకి ప్రాఫిట్ అనేది ఆ, రావటం చూసాం. గ్రీన్లో ట్రేడ్ అయ్యాయి కాబట్టి స్టాక్స్ అన్ని కూడా. ఇక వీక్ అయిన నేమ్స్లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఈవెంట్ బేస్డ్ సెల్ ఆఫ్ చాలా చాలా రావటం చేసాం. సో సమ్మాన్ క్యాపిటల్ మనం చూస్తే కనుక 13% క్రాక్ అయ్యి ప్రాబ్లీ ఐ థింక్ డే బిగ్గెస్ట్ లూజర్గా మనకి నిలవటం చూసాం. అది కూడా లాస్ట్ 1 అవర్లోనే ఈ స్టాక్ అనేది చాలా చాలా బిగ్ క్రాక్ అనేది రావటం చూసాం, క్లోజ్ టు 10% వరకు కూడా. దానికి ప్రధాన కారణం సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో సెబీని ఒక చిన్న మొట్టికాయ వేసినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ లో మీరు ఇంకా ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయట్లేదు, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు ఆ కంపెనీ మేనేజ్మెంట్ తోటి అన్న ఒక వార్త రావడంతో ఈ స్టాక్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక కొంతకాలంగా మిడ్ క్యాప్ ఫార్మా నేమ్స్ ఏవైతే చాలా చాలా బ్రైట్ అండ్ గ్రీన్ గా ట్రేడ్ అయ్యాయో ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం. ఎస్పెషలీ కొంచెం హైబీటా అండ్ బిగ్ మూవింగ్ నేమ్స్ లైక్ బయోకాన్, లారస్ లాంటివి మేబీ మిడ్ క్యాప్ ఫార్మాలో కొద్దిగా గుడ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. అదేవిధంగా కొన్ని పిఎస్యు నేమ్స్ అండ్ డిఫెన్స్ నేమ్స్లో చాలా చాలా సెల్ ఆఫ్ అనేది రావటం చూసాం. స్టాక్స్ లైక్ హడ్కో కానీ లేదంటే డిక్సన్ టెక్నాలజీ డిఫెన్స్ నేమ్స్ కానీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్, బీడీఎల్ వీటన్నిటిలో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక హౌసింగ్ ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ నేమ్స్లో గుడ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. స్టాక్ లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కానీ అదేవిధంగా డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ వీటన్నిటిలో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ అనేది మనకి రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ప్యూర్ న్యూస్ బేస్డ్ మూవ్స్ అనేది మనకి ఎక్కువ కనపడ్డాయి. సో స్టాక్స్లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ అనుకున్న ఆశతోటి వీనస్ రెమెడీస్ కానీ, లిండే ఇండియా, గ్యాబ్రియల్ ఇండియా ఆల్రెడీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన నేమ్, అదేవిధంగా మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్లో ఇంటెలెక్ట్ డిజైన్ ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా అప్ మూవ్ రావటం చూసాం. ఇక ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఒక ట్రూస్ అనేది వస్తుంది ఇండియా యుఎస్కి
ట్రేడ్ వార్లో అనేది ఒక వార్త రావడంతో మేబీ ఆ రిలేటెడ్ నేమ్స్ లైక్ అవంతి ఫీడ్ కానీ గర్వారే హైటెక్ కానీ కొన్ని స్టాక్స్ ఇవన్నీ కూడా చాలా చాలా పాజిటివ్గా ఈరోజు ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా కొన్ని బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొద్దిగా పుల్ బ్యాక్ ర్యాలీస్ అని రావటం చేసాం. సో పీజీఐఎల్ ఒకటి కానీ, మెక్లౌడ్ ప్రాబ్లీ డిఫెన్స్ సెక్టర్లో ఉన్న నేమ్స్, క్యాప్స్టన్ ప్రాబ్లీ ఇది ఒక న్యూ హై కూడా ఈరోజు హిట్ అవటం చేసాం. అదేవిధంగా రెయిన్బో హాస్పిటల్, స్పెషాలిటీ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బీట్ అండ్ డౌన్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ అపోలో, మైక్రాన్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవటం చేసాం. ఇంకా వీక్ అయిన నేమ్స్లో ప్రాబ్లీ బ్యాడ్ న్యూస్ రిలేటెడ్ నేమ్స్ లైక్ కేఎస్ ఇంటర్నేషనల్లో పవర్ గ్రిడ్ వాళ్ళని నెక్స్ట్ 6 months కి వాళ్ళ న్యూ టెండర్స్ ని బ్లాక్ చేసిన వార్త రావడంతో 3 to 4% కరెక్ట్ అవడం చేసాం. వ్యారీ ఎనర్జీ వాళ్ళ కంపెనీలో ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ ఆర్ సచెస్ జరుగుతున్నాయని ఒక వార్త రావడంతో, అదేవిధంగా సెబీ వార్నింగ్ ఆన్ డిస్క్లోజర్స్ ఎన్ఎస్డిఎల్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. అండ్ డిఫెన్స్ నేమ్స్ ఇందాకే అనుకున్నట్టు హెచ్బిఎల్ పవర్ అగైన్ ఈరోజు ఒక 9% క్రాక్ అవటం చూసాం. రాజ్ రతన్, శైలి, బ్లాక్ బర్క్, గ్రాఫైట్, సో వీటిలో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కువ జరగటం చూసాం. కొన్ని నేమ్స్ ఎక్కడైతే అండ్ డౌన్ నేమ్స్ లోనే ఫర్దర్ సెల్లింగ్ రావటం చూస్తున్నాం. వాటిల్లో ఒకటి శంకరా బిల్డ్కాన్ ఒకటి చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. పానేషియా బయోటెక్ ఇవన్నీ కూడా క్యామ్లిన్ ఫైన్ ఇవన్నీ ఆల్రెడీ వీక్ అయిన నేమ్స్ లో ఫర్దర్ సెల్లింగ్ రావటంకి కొద్దిగా వరి అనేది మనకి చార్ట్స్ లో. మనం ఎవ్రీడే 2 స్టాక్స్ కూడా డిస్కస్ చేస్తాం. వాటిల్లో ట్రెండింగ్ స్టాక్స్ అని అంటాం మనం. సో ఈరోజు మనం వీ డోంట్ హ్యావ్ చాయిస్, మన హైదరాబాద్ రిలేటెడ్ నేమ్సే 2 తీసుకోవాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్. ఫస్ట్ స్టాక్ అవంతి ఫీడ్, దీనిలో యావరేజ్ వాల్యూమ్ పర్ డే అయ్యేది 3 to 4 lakhs ఉండేది. ఈరోజు 1.3 crores అయింది. వాల్యూమ్ అండ్ ప్రైస్ బ్రేక్అవుట్ 2 కూడా. సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 865 ఆల్మోస్ట్ టచ్ అండ్ గో టైప్స్ రావటం చేసాం. ఐ థింక్ 768 ఏదైతే ఉందో చాలా డిసైసివ్లీ బ్రేక్అవుట్ అయిపోవడం చేసాం ఈరోజు. అండ్ ఈవెన్చువలీ దట్ విల్ బికమ్ ఏ సపోర్ట్ 768. కరెంట్లీ 830 దగ్గర ఈ స్టాక్ మనకు క్లోజ్ అవటం చూసాం అవంతి ఫీడ్. సో ఈవెన్చువలీ ఇది ఆల్ టైమ్ హై 964 వైపు వెళ్తుంది బికాస్ 964 వైపు వెళ్ళటం చూస్తున్నాం బికాస్ ఇది వాల్యూమ్ అండ్ ప్రైస్ 2 కూడా బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ఎనీ డిప్ అప్ టు 800 వన్ షుడ్ ట్రై టు బై. అండ్ ప్రాబ్లీ ఒకసారి ట్రేడ్ డీల్ అనౌన్స్ అయింది అంటే కనుక ఇది 968 to 1000 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక రెండో స్టాక్ మనం చూస్తే కనుక జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్. ఈ స్టాక్ కూడా ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ప్రాబ్లీ నిన్ననే మనకు ఒక గుడ్ బ్రేక్అవుట్ రావటం చేసాం స్టాక్ లో 6 దాటిందో. సో ఈ స్టాక్ లో దెర్ ఇస్ ఎ గ్రేట్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ మనం తీసుకోవడం జరిగింది. సో నిన్న ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ 10 crores వాల్యూమ్ జరిగింది. దీనిలో యావరేజ్ 1 to 1.5 crore జరిగేది. సో ఈరోజు ఒక మైనర్ కరెక్షన్ కి గురైంది, 102 దగ్గర క్లోజ్ అయింది. దీనిలో ఒక మేజర్ సపోర్ట్ 97 దగ్గర ఉంటుంది, కరెంట్లీ 103. సో ఒక 5 rupees or 6 rupees కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది. దీని ఆల్ టైమ్ హై 103.75 2024 జూలైలో రావటం చేసాం. సో ఒకవేళ దాటింది అంటే కనుక మేబీ ఈవెన్చువలీ ఇది 115 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్ లో కూడా 12 to 15% అప్ సైడ్ ఉంది, ఓన్లీ 5% డౌన్ ఉంది. సో వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ నాట్ టు మిస్ అవుట్. అండ్ 9580 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ యాక్ట్ ఎస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. సో ఈ స్టాక్ ని స్టాప్ లాస్ పెట్టాలంటే హై బీటా నేమ్ కాబట్టి క్లోజ్ బిలో 94 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. And 115 వరకు one should try to run the position. So that's all for today. Thank you for watching the video.